మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు బొచ్చలు కడగడానికి ఈ స్పాంజ్ యూస్ చేస్తారు కదా, అదే కిచెన్ సామాన్లు కడగడానికి ఈ స్పాంజ్ యూస్ చేస్తారు కదా. కానీ జాగ్రత్తగా వినండి, ఈ స్పాంజ్ వల్ల మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అవునా 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 ఏంటి షాక్ అయ్యారా? అసలు మ్యాటర్ ఏంటో చెప్తా, కేర్ఫుల్ గా వినండి. మీరు ఈ స్పాంజ్ యూస్ చేసి కిచెన్ ఐటమ్స్ కడిగితే ఆ ఫుడ్ పార్టికల్స్ అనేవి స్పాంజ్ లోకి వెళ్లి అక్కడే స్టక్ అయిపోతాయి. దీని వల్ల 36 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆ స్పాంజ్ లో ఫామ్ అవుతుంది. తర్వాత మీరు మళ్ళీ అదే స్పాంజ్ ని యూస్ చేసి గిన్నెలు వాష్ చేస్తే ఆ స్పాంజ్ లోపల ఉండే బ్యాక్టీరియా అంతా మళ్ళీ గిన్నెలకు అంటుకుంటుంది. అదే గిన్నెలో మీరు మళ్ళీ తింటే ఆ బ్యాక్టీరియా అనేది మీ పొట్టలోకి వెళ్లి ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేస్తుంది. అందుకే నేను మీకు ఇప్పుడు 3 స్టెప్స్ చెప్తా, ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా మీకు క్యాన్సర్ రాదు. లాస్ట్ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్ గా వినండి. స్టెప్ నెంబర్ 1, డైలీ ఈ స్క్రబ్బర్ ని 2 మినిట్స్ బాయిలింగ్ వాటర్ లో డిప్ చేసి పెట్టండి. స్టెప్ నెంబర్ 2, ప్రతి 2 to 3 వీక్స్ తర్వాత కొత్త స్క్రబ్బర్ ని యూజ్ చేయండి. స్టెప్ నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని రోజుకి ఒక్కసారైనా సరే సన్ లైట్ లో ఖచ్చితంగా పెట్టండి. అప్పుడు ఈ స్పాంజ్ లో ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా సేఫ్ గా ఉంటారు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ అమ్మ వాళ్ళకి చూపించండి. అండ్ ఫైనల్లీ ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.